మాంగళ్య తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే మమ జీవ శరదాంశతమని చెప్పుకుంటూ వారు ఆ యొక్క మంగళసూత్రాన్ని అమ్మాయి కంఠంలో బంధిస్తారు. బంధించి చెప్తారు మాంగళ్యం పంచి కలిగేటువంటి సూత్రము ఎటువంటి సూత్రం అది నవతంతులతో 9 గోగులతో ఉండేటువంటి సూత్రం. మనకి 9 గొప్పనైనటువంటి ఏదైనా మనకి సంఖ్యలో 9 అనేటువంటి చాలా గొప్పగా చెప్తారు. ఆ 9లో ఒక్కొక్క భగవంతుని ఆరాధించి ఆ 9 కూడా నవమేధ సంబంధములు అంటారు. అంటే భగవంతుడితో 9 రకాల సంబంధాలు ఉంటాయి. స్వామి ఇప్పటి నుంచి కూడా ఈ 9 సంబంధాలు ఎవరితో భగవంతుడితో ఉండేటువంటి సంబంధాన్ని నిన్ను భార్య లక్ష్మీ స్వరూపంగా ఉండేటువంటి నిన్ను పార్వతీ సమేతంగా ఉండేటువంటి నిన్ను బంధిస్తున్నాను. ఎందుకు మమ జీవన హేతున నా జీవితం చాలా గొప్పగా వెళ్ళిపోవాలి, మా వంశం గొప్పగా వృద్ధి చెందాలి అని చెప్పి ఆ 9 పూసలతో ఉండేటువంటి దారాన్ని బంధిస్తారు కంఠంలో.